ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. बीजेपी मंडी बाइक करे बीजेपी मंडी बाइक करे కేంద్ర ప్రభుత్వ మండి వైఖరి కవితక్కను వెంటనే అక్రమ అరెస్టులను కవితక్క గారిని బేషరతుగా వెంటనే అక్రమ అరెస్టులు మోడీ నిరంకుశత్వం డౌన్ 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 బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మరి వారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 1-2 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి కవితక్క గారిని అరెస్టు చేయడం, ఏదైతే ఈడీ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మరి చూస్తున్నారు. మరి కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి కవితక్క గారిని మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి ఇబ్బందుల పాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మికై ఇవాళ రాబోయే ఎన్నికలలో దెబ్బగొట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే కాలంలో వారు చేస్తున్నటువంటి దుశ్చర్యలను తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము పనిచేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా కవితక్క గారిని విడుదల చేయాలని మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, బీజేపీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.